తప్పకుండా. కారాన్ని చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఏది పడితే ఆ కారం వాడకూడదు, ఎలా పడితే అలా ఆయిల్స్ కూడా మనం యూజ్ చేయకూడదు, మన కిచెన్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉండాలి అనేది మనం ఎంచుకునే దాన్ని బట్టి మన ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది అని. సో ఈ కారము చాలా మంది రంగు చూసి వేసేస్తూ ఉంటారు. అవును, రంగు బాగుంది కదా అని వేసేస్తూ ఉంటారు. కానీ ఆ కలర్స్ వల్ల, ఆ కలర్స్ లో నిజంగా మిర్చి వల్ల వచ్చిన కలర్ ఏనా అని తెలుసుకునే ఛాన్స్ చాలా మందికి ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఈ కలర్ అలాగే రుచి రావాలి అంటే మన స్పైసెస్ బై అమ్మ ప్రొడక్ట్ లో ఉంది 100%. దాంట్లో డౌట్ లేదు. చేస్తున్నారు మీరు అన్నట్టుగా. ఇప్పుడు చాలా కాస్ట్ పెరిగిపోయింది మిర్చి, వరదలు కావచ్చు లేదా పంట లేకపోవచ్చు, ఇలా రకరకాల కారణాలతో మిర్చి రేట్ బాగా పెరిగింది. సో మరి అదే క్వాలిటీతో అంతే ప్రైస్ కి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే ఇవ్వగలుగుతున్నాను అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు మనం మార్జిన్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు క్వాలిటీ తగ్గిస్తే మనకి బ్రాండ్ దెబ్బతింటది. అందుకని మనం ఫస్ట్ నుంచి మనం పెట్టింది ఏంటి, క్వాలిటీ కారం అందించాలి, రేట్ తక్కువకి ఇవ్వాలనేది మన కాన్సెప్ట్. అసలు ఇది జనాల్లోకి నా ప్రోడక్ట్ కన్నా కూడా నా మాట ప్రతి ఒక్కరు నమ్మండి. మీరు క్వాలిటీ అయిన కారం తీసుకోండి, క్వాలిటీ అయిన కారం తీసుకుంటే మీ హెల్త్ బాగుంటది. ఇప్పుడు నాకు 10 రూపాయలు కూడా మిగలలేదు, గాడ్ ప్రామిస్ చెప్తున్నా. నేను అయినా అమ్ముతున్నానంటే ఇవాళ మీకు క్వాలిటీ నేను పాడు చేస్తే రేపొద్దున నా బ్రాండ్ దెబ్బతింటది. అందుకని నేను ఈ 2 months నేను ₹1 రాపని నేను సర్వీస్ చేస్తే నాకు 3 నెలల తర్వాత నాకు వచ్చే అమౌంట్ నాకు వస్తుంది అన్న ఆలోచనతో నేను అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నానండి. నేను ఆ రోజుకి ఈ రోజుకి రేపటి రోజు చెప్పేది ఒకటే, నా క్వాలిటీలో తేడా ఉంటే నాది పోర్చలా ఓడర్ తీసి నాకు చూపించి మీరు చూపించండి. నేను విత్ ఇన్ సెకండ్ లో మీరు ఎవరైతే చూపిస్తారు నా క్వాలిటీ తేడా ఉందని, మీకు 1 year కారం మీరు తిన్నది ఫ్రీగా ఇస్తాను నేను.